తల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న దినం. తల్లి ఒక బిడ్డ జీవితంలో చేసిన త్యాగాన్ని తలపోస్తూ ఆ తల్లికి వందనం చెప్పడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినం. అట్లాగని నామకార్థుల్లాగా ఈ దినమే తల్లికి వందనాలు చెప్పి, ఈ దినమే తల్లికి దండాలేసి ఆ తర్వాత తిరస్కారాలు చేయమని కాదు. మన బ్రతుకు కాలం అంతా కన్న తల్లిని, కన్న తండ్రిని మనం సన్మానించాలి. భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ దినం మందిరానికి వచ్చిన తల్లులందరికీ వందనాలు. మేమెట్లా తల్లులు అయ్యా అని అనొద్దు. బైబిల్లో కొంతమంది తల్లులు కాకపోయినా తల్లిగా పిలువబడ్డారు. ప్రపంచ దేశాల్లో మదర్ తెరీసా, ఆ తల్లికి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. పెళ్లి కానప్పుడు పిల్లలు ఇంకెక్కడి నుంచి వస్తారు? కానీ ఆ తల్లి కొనియాడబడింది. ఏమని పిలువబడింది? మదర్ తెరీసా. మానవ జీవితంలో ప్రతి వారు ఒక తల్లి పాత్ర పోషించే వారిగా ఉండాలి. తండ్రి బాధ్యత చాలా గొప్పది. తండ్రి బాధ్యత కంటే తల్లి బాధ్యత చాలా గొప్పది. ఒక భక్తుడు ఇలా అంటాడు, బడి చదువు నేర్పితే తల్లి ఒడి సంస్కారం నేర్పుతుంది. తల్లి పెంచేది బిడ్డనే కాదు, ఒక భవిష్యత్తును పెంచుతుంది. తల్లి పెంచేది చంటి బిడ్డనే కాదు, ఒక జీవితాన్ని పెంచుతుంది. తల్లి పెంచేది పిల్లలనే కాదు, ఒక తరాన్ని పెంచుతుంది. ఏ తల్లి బాధ్యతగా ఆ పిల్లలను పెంచగలుగుతుందో ఆనిముత్యం లాంటి పిల్లలను రాబోయే తరాలకు అందిస్తుంది. ప్రభువు నమ్ముకున్న ప్రతి తల్లి ఒక మంచి తల్లి అయితే, ఆ మంచి తల్లి బోధలో పిల్లలందరూ సరిగ్గా పెంచగలిగితే, ఆ తల్లి బోధలో పిల్లలందరూ సరిగ్గా పెంచగలిగితే ఒక అందమైన తరాన్ని, ఒక అందమైన ప్రపంచాన్ని, అందమైన సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఒక తల్లి ఎలా ఉండాలి? ఆ తల్లి పెంపకంలో పెరిగే పిల్లలు ఎలా ఉండాలి? బైబిల్లో ఎన్నడూ వినని ఓ ప్రత్యేకమైన పేరు, ఓ ప్రత్యేకమైన సమాచారం మీతో పంచుకుంటాను. అందరూ మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. అవన్నీ చదివించేంత సమయం ఉండదు, కానీ క్లుప్తంగా చెప్తాను. నాతో కలిసి చెప్పండి. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకు, రాజులను నశింపచేసే స్త్రీలతో సహవాసం చేయకు. ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. 9వ వచనం, 8, 9 వచనాలు. 8, ఓకే, రైట్. నాతో కలిసి. మోగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమేన్. ఈ గ్రంథం సామెతల గ్రంథంలో ఇది చిట్ట చివరి అధ్యాయం. ఎన్నో అధ్యాయం ఇది? 31వ అధ్యాయం. విచిత్రం ఏంటంటే ఈ 31వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. 31. ఇంక ఇప్పుడేం చూడొద్దులే.
31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాలను 2 భాగాలుగా విడదీస్తారు. మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు ఒక తల్లి తన బిడ్డకు చేసిన ఉపదేశం. 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఆ తల్లి వ్యక్తిత్వాన్ని వివరించే అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. అయితే ఈ తల్లి ఎవరు, తన కొడుకు ఎవరు, వివరాలు ఓ రకంగా చాలా గోప్యం, మర్మం. రాజైన లెమూయేలు అని ఈ వచనం ప్రారంభించబడింది. మిమ్మల్ని అడుగుతా, బైబిల్లో ఎక్కడైనా లెమూయేలు అనే పేరు ఎక్కడ తప్పితే ఇంకెక్కడైనా విన్నారా? నాకేం అర్థం కాదు. ఎప్పుడైనా విన్నారా? సొలొమోను పేరు విన్నారా? దావీదు గారి పేరు విన్నారా? హిజ్కియా పేరు విన్నారా? విన్నారా లేదా? జేమ్స్ పేరు విన్నారా? విన్నారు కదా. వీళ్ళందరి పేర్లు మనం వింటాం, కానీ లెమూయేల్ అనే పేరు బైబిల్లో ఈ స్థలంలో తప్ప ఎక్కడా లేదు. కానీ ఆయన ఉద్యోగం గురించి చెప్తుంది. రాజైన లెమూయేలుకు అతని తల్లి చేసిన ఉపదేశం, దేవోక్తి. అతని తల్లి పేరు కూడా ఈ స్థలంలో రాయబడల. కానీ ఆ తల్లి రాజైన తన కుమారుడికి 3 హితోపదేశాలు చేస్తుంది. నాన్నా, స్త్రీలతో జాగ్రత్త. నాన్నా, మద్యపానంతో జాగ్రత్త, మద్యంతో జాగ్రత్త. అయ్యా, తీర్పు తీర్చే విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్యాయపు తీర్పు తీర్చుకో. పేదలకు, దరిద్రులకు అన్యాయపు తీర్పు తీర్చుకో. దేవుడు నిన్ను రాజుగా నిలవబెట్టింది అలాంటి దీనుల పట్ల దయ చూపాలని, ఆ దీనులను లేవనెత్తాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అన్యాయపు తీర్పు తీర్చుకో అని 3 విషయాలలో జాగ్రత్త అని తన కొడుకును హెచ్చరించింది. మొట్టమొదట స్త్రీలతో జాగ్రత్త, అలాగే స్త్రీలు పురుషులతో జాగ్రత్త, హెచ్చరిక. రెండవది మద్యంతో జాగ్రత్త. మూడవది న్యాయము తీర్చుటలో జాగ్రత్త అని తన బిడ్డను హెచ్చరించి జాగ్రత్త పరిచినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎవరి తల్లి? అసలు ఈ లెమూయేలు ఎవరు? బైబిల్లో లెమూయేలు అనే వ్యక్తి రాజుగా పరిపాలన చేసినట్లుగా ఎక్కడ బైబిల్లో ఇంత కూడా మనకు ఆధారం దొరకదు కదా. చరిత్రకారులు ఈ లెమూయేలు గూర్చి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. అయితే యోధా మత గ్రంథాలు మనం పరిశీలిస్తే, తాల్మండ్ అనే ఒక యోధా మత గ్రంథం ఉంది. ఆ యోధా మత గ్రంథంలో ఈ లెమూయేలు ఎవరో స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. ఆ గ్రంథంలో రాయబడింది. కానీ ఆ తాల్మండ్ వెలుగులోనికి రాకమునుపు వ్యాఖ్యానకర్తలు ఈ లెమూయేలు సొలొమోను అని, మరి లెమూయేలు ఎందుకు రాశారు? సొలొమోను కళానికి పెట్టబడిన పేరని. ఎక్కువ శాతం ఈ లెమూయేలు సొలొమోను అని నమ్ముతారు. సొలొమోనుకు హితోపదేశం చేసిన తల్లి ఎవరు? బత్షెబా. క్రైస్తవ పండితులు ఎక్కువగా నమ్మేది దీన్ని నమ్ముతారు. రెండవది, ఈ లెమూయేలు రాజైన హిజ్కియా అని. హిజ్కియా తల్లి చాలా భక్తి కలిగింది. ఆ తల్లి తన బిడ్డకు హితోపదేశం చేసిందని. మరికొంతమంది అసలు ఇతడు ఇశ్రాయేలుడు కాదు, ఆగూరు 30వ సామెతల గ్రంథం 30వ సామెత రాశాడు కదా, ఆగూరు లాంటి వాడే ఇతను. కానీ ఓ మంచి దైవభక్తి కలిగిన ఆ తల్లి అతనికి హితోపదేశం చేసింది వేరొకరు అని గడిచిన కాలాల్లో చాలామంది పండితులు నమ్మేవాళ్ళం. ఆ తర్వాత శాస్త్రం డెవలప్ అయిన తర్వాత, గూగుల్ అంతా ప్రజల చేతిలోకి వచ్చిన తర్వాత, ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ అమ్మ తడి కడుపులో పెట్టిన తర్వాత ఇప్పుడు నమ్మేది ఏంటంటే ఈ లెమూయేలు ఎవరో కాదు, సొలొమోను. రాజైన సొలొమోనుకు తన తల్లి హితోపదేశం చేసింది అని మ్యాక్సిమం యోధా మత గ్రంథాల ఆధారంగా ఈ లెమూయేలు సొలొమోనుకున్న మరొక పేరు అని యావత్ క్రైస్తవ ప్రపంచం నమ్ముతుంది. ఆమేన్. అయితే ఎప్పుడు హితోపదేశం చేసింది? చిన్నపిల్లోడప్పుడు చేసింది.
నడి వయసులో ఉన్న చిన్నపిల్లోడప్పుడు చేసింది, యవన వయసులో ఉన్నప్పుడు చేసింది. దానితో పాటు మరి విశేషంగా తన కొడుకు రాజైన తర్వాత, రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత కూడా ఈ తల్లి తన కొడుకు హితోపదేశం చేస్తుంది. మరోసారి చూడండి ఆ మాట, 31:1. నాతో కలిసి చెప్పండి. రాజైన లెమూయేలు మాటలు. అతని మాటలా అవి అతని తల్లి మాటలా? చెప్పాలి. రాసింది సొలొమోనే కానీ ఆ మాటలు ఎవరివి? ఆ మాటలు తనవి కాదు. తన తల్లి తనకు చెప్పిన మాటలు తాను రాశాడు. రైట్. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఒకసారి నా వైపు చూడండి. ఆ తల్లి తన కొడుక్కి దేవోక్తి ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు చెప్తుంది? ఇక్కడ రాజైన తర్వాత. అంటే రాజు అయ్యాడంటే చిన్నపిల్లోడు అందామా, యవనస్తుడు అందామా, కాస్త మెచ్యూర్డ్ మైండ్ వచ్చినోడు అందామా? రాజు అయ్యాడంటే తెలివి తక్కువడు రాజు అవుతాడా, ఎంతో కొంత తెలివి ఉన్నవాడు రాజు అవుతాడా, ఒక వయసు ఉన్నవాడు రాజు అవుతాడా, చిన్నపిల్లోడు రాజు అవుతాడా? అంటే నా భాషలో ఏంటంటే మెచ్యూర్డ్ పర్సన్, వయసు పరంగా తెలివితేటల పరంగా ఒక స్థాయికి వచ్చినోడు. ఆ స్థాయికి వచ్చిన కొడుకు దగ్గరకు వచ్చి తల్లి చెప్తా ఉంటే, ఏమా నేనేమన్నా చిన్నపిల్లోనా, నాకు తెలియదు అనుకుంటున్నావా అని అల్లా. బిడ్లారా నా వైపు చూడండి. తెలుగులో ఒక సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లికి ఎప్పుడు బిడ్డే. నీకు 70 సంవత్సరాల వయసు రాని, 85 సంవత్సరాల వయసులో ఉన్న నీ తల్లి నీవు చనిపోయే వరకు కూడా నిన్ను చిన్న బిడ్డను చూసినట్లే చూస్తుంది, ఒక చిన్న బిడ్డకు చెప్పినట్లే చెప్తుంది. చెప్పేటప్పుడు, ఏమ్మా ఏమనుకుంటున్నావు, నేను ఇప్పుడు అమ్మమ్మనయ్యా. అమ్మమ్మనే కాదు, ఆ తర్వాత కొడుకులు పుట్టారు, మనవలు పుట్టారు, తర్వాత ముని మనవలు పుట్టిన తర్వాత కూడా నాకు చెప్తావేంటి అని తెలివి తక్కువగా అనొద్దు. నువ్వు ఎంత గొప్ప వయసుకు వచ్చిన దానివైనా, ఎంత గొప్ప వయసుకు వచ్చిన వాడివైనా, చివరికి ఢిల్లీకి రాజువైనా నీ తల్లికి అప్పటికి నీవు అమ్మ దగ్గర కూడా వచ్చి నేను ఎవరినో తెలుసా, నేను రాజుని అని అనకూడదు. నీ వయసు ఎంత పెద్దదైనా నీ తల్లికి బిడ్డవే. సొలొమోను ఎంత గొప్ప మనసు కలిగిన వాడో ఒక అద్భుతమైన మాట మీకు గుర్తుకు తెస్తా. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి. బత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అబియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరి తలలపైకి ఎత్తి చూడండి. ఇప్పుడు సొలొమోను రాజు అయ్యాడు. రాజు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. తన కొడుకును పలకరించడానికి, ఒక విషయం తన కొడుకుతో చెప్పడానికి తల్లి బత్షెబ వచ్చింది. తల్లిని చూడటంతో కొడుకు ఏం చేశాడట? ఏమా ఏంటొచ్చావు అని అల్లా. రేయ్ మా అమ్మ వచ్చింది, ఏం కావాలో అడగండి అని అల్లా. కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటా, ఏంటి మామే ఏంటొచ్చావు అల్లా. ఏం చేశాడంట? తన సింహాసనం మీద నుండి లేచి, విన్నారు ఈ మాట? సింహాసనం మీద నుండి లేచి ఆమెకు ఎదురుగా వచ్చి నమస్కారం చేసి, తల్లి పట్ల ఎంత విధేయత చూపేవాడు. దావీదుకి 100 మంది భార్యలు, పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? లెక్కేం వేయొద్దులే. ఇంతమంది పిల్లల్లో సొలొమోనునే దేవుడు రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా?
వాస్తవంగా ఆ స్థానం అమ్నోనుది, వాస్తవంగా ఆ స్థానం అబ్షాలోముది, వాస్తవంగా ఆ స్థానం అదోనియాది. కన్న తండ్రి మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి భ్రష్టుడైపోయాడు. కన్న గర్భం మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి అకాల మరణాన్ని పొందుకున్నాడు. కన్న గర్భం మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి అదోనియా భయంకరంగా, మానవ భాషలో చెప్పాలంటే కుక్క చావు చచ్చాడు. ఎందుకు ఇలాంటి గతి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితులకు వాళ్ళు అప్పగించబడ్డారు? కన్న తల్లిరా ఆ సంస్కారాన్ని మర్చి, కనీ పెంచి పెద్ద చేసిన తండ్రిరా కనీసం ఆ కామన్ సెన్స్ మర్చిపోయి కన్న తల్లిదండ్రుల మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. సొలొమోను ఉన్నాడే, సింహాసనం కొరకు పరిగెత్తల, తండ్రి ప్రేమ కొరకు తల్లి ప్రేమ కొరకు పరిగెత్తాడు. అద్భుతం, సింహాసనం పరిగెత్తుకుంటూ సొలొమోను వెంటబడింది. బిడ్లరా, మీకు 70 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మను నాన్నను గౌరవించే విషయంలో ఇంత కూడా అమ్మళ్ళతో మాట్లాడేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటా. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అట్లా తన తల్లి వస్తే తల్లిని చూసి లేచి, మేము కూడా చూస్తూ ఉంటాం, పాత తరం అక్కోళ్ళు ఉన్నారు చూసారా, మేము అట్లా కనపడితే తక్కమని లేస్తారు అంతే. అన్న ప్రైజ్లాడన్న, అక్క ప్రైజ్లాడక్క. పాత తరం వాళ్ళు. ఇప్పుడు ఈ తరం పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు అట్లా లేరు కానీ చెప్తున్నా. కొన్ని చోట్ల మేము అట్లా వెళ్తున్నా, ప్రైజ్లాడన్నా అనిపిస్తుంది. పేక బీసికి పరలోకానికి పంపిద్దాం అనిపిస్తుంది. అరే దైవజనులు, నాకు అర్థం కాదు, సేవకుల విషయంలోనే వీళ్ళు ఇలా ఉంటే ఇంకా తల్లిదండ్రుల విషయంలో ఎట్లుంటారు? మరి వీళ్ళు అభిషక్తులు రా, దేవుని ప్రతినిధులు రా, దేవుని ప్రతినిధులను గౌరవించే విషయంలోనే కనీసం వాడికి వందనాలు చెప్పడం రాకపోతే ఇక ఇంట్లో తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉంటారు? బైబిల్లో రాయబడిన మాట అగైన్, భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించడం అంటే శాలువా కప్పటం కాదుండోయ్, సన్మానించడం అంటే బొకే వేయటం కాదు, సన్మానించడం అంటే తల మీద కిరీటం పెట్టడం కాదు, సన్మానించడం అంటే కాళ్ళకి దండం పెట్టడం కాదు. ఒక తండ్రి చెప్తూ ఉంటాడు ఇప్పుడు, అయ్యా వాడు పుట్టినరోజు ఒకరోజు నా కాళ్ళకి దండం పెడతాడయ్యా, 365 రోజుల్లో ఆడు పుట్టినరోజు ఒకరోజు నా కాళ్ళకి దండం పెడతాడయ్యా. తతిమా 364 రోజులు ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాలయ్యా, ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాలా? విధేయత చూపడు. ఒక అద్భుతం చెప్తాను. ఆ యవనస్తుడు అమెరికా దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళాలనుకున్నాడు. వేరే దేశానికి, నేను ఈ ప్రాంతంలో ఉండలేను, వేరే ప్రాంతానికి వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఓ మంచి వ్యాపారవేత్తగా స్థిరపడాలనుకున్నా, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను అన్నాడు. తల్లి కూర్చోబెట్టింది, నాన్న మనం ఆరాధించే దేవుడు మనం ఎక్కడుంటామో అక్కడే ఆశీర్వదిస్తాడు. మన చేతిలో ఏదుందో చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు చేస్తాడు. నాన్న నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఎక్కడే ఉండు అని అందట. వెళ్ళాలి అని అనుకున్న వ్యక్తి తల్లి హెచ్చరికపు మాట విని ఆలోచన మార్చుకొని అక్కడే ఉండటం ప్రారంభించాడు. ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా మార్చబడ్డాడు. ఆయన పేరే జార్జ్ వాషింగ్టన్. అమెరికా దేశానికి అధ్యక్షుడైన తర్వాత మీలాంటి భక్తి కలిగిన వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీది పేద కుటుంబం కదా, సాధారణమైన కుటుంబం కదా, ఇలాంటి కుటుంబంలో నుండి అంత గొప్ప శిఖరానికి నువ్వు ఎలా రాగలిగావు? అమెరికా దేశ అధ్యక్షుడయ్యే స్థానానికి నువ్వు రావటానికి కారణం ఏంటి?
మొదటి దేవుని కృప అయితే, రెండవది నా తల్లి మాటకు విధేయత చూపించా. ఆ విధేయతే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నీకెంత పెద్ద వయసు వచ్చినా తండ్రి చెప్పే మాట, తల్లి చెప్పే మాట 1కి 10 సార్లు ఆలోచించండి. అది యోగ్యమైనదైతే తప్పకుండా పాటించండి. బత్షెబ ఇక్కడ వచ్చింది. అదోనియా మీ నాన్న వృద్ధాప్యంలో తనకు వెట్టగలగటానికి చేసుకున్న తన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయిని ఇచ్చి అదోనియాకు వివాహం చెయ్యి అంటే ఆ మాట అంగీకరించాల. అంటే తల్లి చెప్పే మాట, తండ్రి చెప్పే మాట మనం వినాలి. కానీ ఆ మాట దేంతో పోల్చుకోవాలి? వాక్యంతో పోల్చుకోవాలి. వాక్యానుసారమైన మాట అయితే తప్పకుండా దాన్ని పాటించాలి, తప్పకుండా దాన్ని అంగీకరించాలి. అనయ్య, తల్లిదండ్రుల మాట మీరు విధేయత చూపమన్నారు కాబట్టి మా నాన్న దేవదాసు మళ్ళీ పుట్టాడు. నన్ను కూడా, రే నాయన, నా వంశాన్ని నిలవబెట్టరా, నువ్వు వంశోద్ధారకుడిగా బ్రతకరాని నన్ను కూడా తాకమన్నాడు. మరి తల్లిదండ్రుల మాటకు విధేయత చూపమని మీరు చెప్పారు కదా. చెప్పిన ప్రతి మాట వాక్యంతో పోల్చుకోవటం, అది వాక్యానుసారమైతే తప్పకుండా మన విధేయత చూపిస్తే, మీకు తెలుసా, క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం అంతా విధేయతలోనే ఉంది. తాను రాజు అయిన తర్వాత తల్లొచ్చి తన కుమారుడికి చెప్తుంది బుద్ధి మాటలు. ఏ వయసుకు వెళ్ళినా తల్లిదండ్రుల మాటకు చెవి యొక్కే ఆ వినయం కలిగిన మనసు దేవుడు మనకిచ్చును గాక. రెండవది, ఆ తల్లిని గురించి అక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. 31వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం. నాతో కలిసి చెప్పండి. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా వైపు చూడండి. అతనికి ఉపదేశించిన మంచి మాటలు అని అంటే బాగుండేదిగా. అతని తల్లి అతనికి చెప్పిన జీవిత సూత్రాలు అంటే బాగుండేదిగా. ఏమని రాసుంది? దేవోక్తి అనే పేరుకున్న అర్థం ఏంటంటే దేవ ప్లస్ ఉక్తి. దేవోక్తి అంటే దేవుడు పలికిన మాట. దేవుడు పలికిన మాట ఎవరు పలుకుతున్నారు? అయ్యో చెప్పాలయ్యా. దేవుడు పలికిన మాట ఎవరు పలుకుతున్నారు? తల్లి పలుకుతుంది. అంటే దేవుడు పలికిన మాట తల్లి పలుకుతుందంటే ఆ దేవునికి ఈ తల్లికి ఎంత కనెక్షన్ ఉంటుందో కదా. ఆ తల్లి దేవునితో ఎంత మమేకమై ఉంటుందో కదా. ఆ తల్లి దేవునితో ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉంటుందో కదా. ఆ తల్లి నోట దేవుని మాట ఉందంటే ఒక మాట అంట. సీరియల్ చూసే తల్లులకు దేవుడు తన మాటలు చెప్తాడా? లోకపు మాటలు చెప్పే తల్లులకు దేవుడు తన మాటలు చెప్తాడా? ఇంట్లో కూర్చున్నప్పుడు సంఘానికి వచ్చి వాళ్ళెట్ట, వీళ్ళెట్ట, వాళ్ళ అబ్బాయి ఎట్ట, వీళ్ళ అబ్బాయి ఎట్ట, మన ఊర్లో పలానోళ్ళు ఇట్లా ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళకి దేవుడు తన మాటలు తెలియచేస్తాడా? దేవుని మాట ఈ తల్లి నోట ఉంది. ఎవరా తల్లి? బత్షెబ. దేవుని మాట ఆ తల్లి నోట ఉంది. బిడ్డలారా, ఒక మంచి తల్లిగా నువ్వు బ్రతకాలంటే నీ ఇంట్లో నీ పిల్లలు కూర్చున్నప్పుడు ఎప్పుడూ నీ నోట దేవుని మాట తప్ప దయ్యపు మాట రాకూడదు. పెద్దగా చెప్పండి.